దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 18వ రోజు పారాయణం. పంచమోధ్యాయము. నారదుడు చెప్పిందంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాస గొప్పతనమును వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియచేయవలసిందిగా కోరగా నారదముని ఇలా చెప్పసాగారు. కార్తీక వ్రత విధి విధానములు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వరు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మామూలుగా సూర్యుడు తులారాశిలోనికి ప్రవేశించినప్పుడు మనం కార్తీక మాసం జరుపుకుంటాం. అది ఎప్పుడు వస్తుంది తులారాశిలోకి? ఆశ్వీయుజ మాసం సగం అయిపోయిన తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. మనం వేరేగా జరుపుకుంటున్న ఇది పురాణాల్లో ఉన్నది కాబట్టి ఇలాగా చెప్పడం జరుగుతుంది. ఆయుర్బలం యశోవచ్చః ప్రజా పశువసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. అంటే ఏదో ఒక వనస్పతితో పళ్ళు తోముకోవాలి అని చెప్తున్నారు. పూర్వకాలంలో ఈ కార్తీక మాసం అనేది చాలా శ్రేష్టంగా మంచి ఆచారాలతో మంచి విధి విధానాలతో జరిగేది. అవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటున్నారన్నమాట. పూర్వకాలంలో ఇప్పుడంటే మనం వేప పుల్లతో అట్లాగా తోముకోవడం పల్లెటూర్లలో గమనిస్తూ ఉంటాం. పూర్వకాలంలో ఉత్తరేణి, గానుగ చెట్టు పుల్లలు ఇలాంటివి దంతధావనం చేయడానికి వాడేవాళ్ళు. క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. దంతధావనం చేయకుండా ఉండడానికి కూడా రోజులు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. ముళ్ళ చెట్టు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేయకూడదు. ఈ చెట్ల పుల్లలతో కూడా దంతధావనం చేయకూడదట. ఎన్ని నిష్టలు ఉన్నాయో చూడండి ఇక్కడ. దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలన్నీ సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళ మృదంగాళి వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాలతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. హరిహర దుర్గా గణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిసేన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతాలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జాపా కుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరునికి పూజించేందుకు తగవు. విష్ణువుకి పూజించకూడని పువ్వులేంటి, ఈశ్వరునికి పూజించకూడని పువ్వులేంటి అన్న విషయాలు ఇక్కడ చెప్పారు. అలాగే మనం గణపతికి చూసామనుకోండి, వినాయకుడికి ఓన్లీ వినాయక చవితి రోజు ఒక్కరోజు మాత్రమే తులసి దళాన్ని పెడతాము. ఇంకా ఏ రోజు కూడా వినాయకుడికి తులసి దళంని ఉపయోగించకూడదు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవా, మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ
నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళయి వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్త. షష్ఠాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, రాజా మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతులు, పువ్వులు, గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలో కానీ దైవ నిర్మిత జలాలయాల్లో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్నిస్తాయి. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్ఘ్యాలను ఇయ్యాలి. ఇక్కడ చూడండి, చెరువులలో లేక ఏదైనా జలాశయాలలో, నదులలో, సముద్రంలో దేంట్లో అయినా మనం స్నానం చేయడానికి ఈ సముద్ర స్నానాలకి వెళ్ళినప్పుడు సోపుని ఎప్పుడూ వాడకూడదండి. ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, శుచి అయిన నువ్వులు, దర్భలు, అక్షంతులు, పువ్వులు, గంధం తీసుకొని నది వద్దకు వెళ్ళాలి. నువ్వులు మరియు ఉసిరిక పొడి అన్నది ఆ సముద్ర స్నానాలకు కానీ జలాశయాల్లో స్నానాలకు కానీ వెళ్ళినప్పుడు వాడడం చాలా శ్రేష్టం. సోపు వాడడం వల్ల జలాశయాల్లో నీరు పాడవుతుంది, ప్లస్ మనకి కూడా ఈ వింటర్ సీజన్లో, ఈ కార్తీక మాసం సీజన్లో మంచిది కాదు. అందుకని ఇంట్లో కూడా మనము ఈ వింటర్ సీజన్లో సోపుకు బదులుగా ఏదైనా నువ్వులు ప్లస్ ఉసిరిక పొడి, ఇప్పుడు ఉసిరిక పొడి అన్నది చాలా ఈజీగా లభ్యమవుతుంది. ఏ ఆయుర్వేదం షాప్లో కానీ ఎక్కడ అడిగినా కూడా దొరుకుతుంది. అది వాడడం అన్నది శ్రేష్టం. ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నాతుడు అడుగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక అని స్వీకరించు తండ్రి అని చెప్పి ఆయనకి స్టార్ట్ చేయాలి. స్నాన విధి ఎలాగా అంటే, ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదట. ఆ రోజుల్లో చేయకూడదు, ఆ తిథుల రోజుల్లో. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. గమ్యుడై ఎవడు దేవ కార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానముచే పవిత్రుణ్ణి చేయుగాక. విష్ణాజ్ఞపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుల్ని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ్మ తల్లులు, యక్ష సిద్ధ గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడుదబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఆ తర్పణాంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం
నెరవేర్చుకొని విష్ణు పూజన చేయాలి. పిదప అర్ఘ్య మంత్రం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినా మమ గృహాణ్యార్థం మయా దత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్రతీర్థ దైవతాలను సమర్పించి నమస్కరించాలి. అనంతరం వేద పారణీయులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులు ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడగుచున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడిన మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారములు నా పాపాలను నాశనం చేయుగాక అనుకుని నమస్కరించాలి. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా తులసి చెట్టును పూజిస్తూ ఉంటాం కదా, తులసికి ప్రదక్షిణ అన్నది ఆచరించడం కూడా మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడున్న అపార్ట్మెంట్స్లో అట్లా పెట్టుకుంటే తులసికి ప్రదక్షిణం చేయడానికి ప్లేస్ ఉండదు కాబట్టి నమస్కరించుకున్నా చాలు. పెరట్లో ఉందనుకోండి డెఫినెట్గా మనకి ప్లేస్ ఉంటుంది, రౌండ్గా ప్రదక్షిణ చేయడానికి పాసిబిలిటీ కూడా ఉంటుంది. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులతో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరి ఒకటి లేదు. 5-6 అధ్యాయాలు సమాప్తం. 18 అంటే బహుళ తదియ నాటి పారాయణం సమాప్తం. ఈరోజు పారాయణం మొత్తంలో దంతధావనం ఎలాగ చేయాలి, ఎటువంటి పూలతో విష్ణువుని హరిని పూజించాలి, స్నానానికి విధులేంటి అన్న విషయాలన్నిటినీ చూసాం కదా. రేపు కార్తీక వ్రతస్థులకు ఉండవలసిన నియమాలేంటి అన్న విషయాలని గమనిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.